జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీకు కాంగ్రెస్ నాయకుడైనటువంటి శశి థరూర్ చుక్కలు చూపించాడు. సరే, ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఈ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి కంటిలో నలుసు మారి తయారైనాడు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది అట్లే. ఓకేనా? మన దేశం ఇప్పటికి కూడా వెనకబడి ఉండడానికి కారణం మన దేశంలో జరుగుతున్నటువంటి అవినీతే. మన దేశంలో ఈ అవినీతి అనేది విచ్చలవిడిగా జరుగుతూనే ఉండాలి. సూడో సెక్యులర్ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు, ఆ పార్టీల అధ్యక్షులు, ఆ పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, అలాగే మంత్రులు కోట్లు సంపాదించుకుంటా ప్రజల చేతుల్లో చెప్పబెడతారు. ఏం ఉండే డబ్బులంతా ఓళ్ళు దొబ్బి తినిపోతా ఉంటే ఇంకా ప్రజలకు డెవలప్మెంట్ అనేది ఇంకా యాడ్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటాలే, ఎట్లా జరుగుతుంది? అదేమయ్యా అంటే, ప్రజల మొహాన ఏదో వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నట్టుగా 4 ఉచిత పథకాలను పడేసి మిగతాదంతా కూడా దోచుకొని తింటూ ఉంటారు. ప్రజల డబ్బును తిమింగళాల మాదిరిగా మింగేస్తారు. ప్రతి ప్రాజెక్టులో కూడా అవినీతే, ప్రతి పథకంలో కూడా అవినీతే, ప్రతి కార్యక్రమంలో కూడా అవినీతే. సాక్షాత్తు ఈ సూడో సెక్యులర్ పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులే, ఎవరో ముఖ్యమంత్రులే ఈ అవినీతికి పాల్పడతా ఉండడంతో ఇక మంత్రులు కూడా అదే దారిలో పయనిస్తారు. ఇప్పటి వరకు ఇటువంటి అవినీతి తిమింగళాలను శిక్షించే సరైనటువంటి చట్టం అనేది మన భారతదేశంలో లేదు. అందుకే ఈ సూడో సెక్యులర్ పార్టీల నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ అవినీతికి పాల్పడుతున్నారన్నమాట. అందుకే వీళ్లకు సరైన శిక్షలు విధించే విధంగా మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఒక బిల్లునైతే తీసుకొచ్చింది. చెప్పాలంటే ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది మన భారతదేశానికి అవసరం, కూడా అత్యంత అవసరం, మామూలు అవసరం కాదు. ఈ బిల్లు ప్రకారం తీవ్రమైనటువంటి నేరారోపణలతో అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు కనుక జైల్లో ఉంటే 31వ రోజున ఆటోమేటిక్గా ఆ నాయకుల పదవులన్నీ కూడా ఊడిపోతాయి. అది రాష్ట్ర మంత్రులైనా, లేకపోతే ముఖ్యమంత్రులైనా, కేంద్రపాలిత ప్రాంత మంత్రులైనా, ఆఖరికి ఈ కేంద్రపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా, కేంద్ర మంత్రులైనా, చివరకు ప్రధాని మంత్రి అయినా సరే ఈ బిల్లు ప్రకారం తప్పు చేస్తే తమ పదవిని పోగొట్టుకోవాల్సిందే. దాంట్లో మొహమాటమే లే. ఒకవేళ నేను చెప్పా కదా, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు తప్పు చేసా కూడా కథం. ఒకవేళ ఆయా మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు గనక తప్పు చేసి జైల్లో పడిన తర్వాత 31వ రోజున కూడా తమ పదవులకు రాజీనామా గనక చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ పదవులన్నీ కూడా ఊస్టింగ్ అయిపోతాయి. అవినీతి జలగలకు సంబంధించి ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ బిల్లును మొన్న పార్లమెంట్లో మన మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఇక ప్రియాంక గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు మన మోడీ ప్రభుత్వం పైన విరుచుకుపడినారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందినటువంటి ప్రభుత్వాలను, ఆయా నాయకులను, ముఖ్యమంత్రులను అస్థిరపరచడానికే భారతీయ జనతా పార్టీ ఈ బిల్లును తీసుకొస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎగిరెగిరి పడినారు. మామూలు కాదు, ఎంగిలి త్రాకలేని అనుకోండి, ఆ విధంగా ఎగిరిపడినారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తా, మీరు తప్పు చేయలా, మీరు అవినీతికి పాల్పడలా, మీరు జైలు పోవాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు శుద్ధపోసలు కదా, మీకేం బాధ? ఇంకా మీకు బాధ ఏమంటాలే కాదు, మీ బతుకంతా కూడా అవినీతిమయం అని చెప్పేసి దేశం అంతా తెలుసు కాదు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి బిల్లులు తీసుకొచ్చినప్పుడు కూడా దానికి అడ్డపడతానంటే ఇంకా దొంగల చేతికే తాళాలు ఇచ్చేట్టు ఇంకా మిమ్మల్ని ఇంకా ఫ్రీ హ్యాండ్ చదివేయాలా, దోచుకోబోండి దాచుకోబోండి అన్నట్టు సిగ్గుండాలి, ఒక రవ్వన్నా కూడా లజ్జుండాలి అంటాలే. అది ఏ పార్టీనా కావచ్చు, ఇది మా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి పార్టీలైనా కావచ్చు, ఈ డిఎంకే పార్టీ కావచ్చు, లేకపోతే కర్ణాటకలో ఉండే పార్టీ, ఏ దేశంలో ఏ పార్టీ అయినా సరే, ఆఖరికి నరేంద్ర మోడీ గారు కూడా దీనికి అతీతుడు కాదంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. అలా కాకుండా కావాలని చెప్పి నువ్వు టార్గెట్ చేస్తావు అంటే నువ్వు సుత్తపోసమే కదా. మీరు దేశం కోసం చాలా త్యాగాలు చేశారు కదా, మీరు మీ కుటుంబాలన్నీ కూడా. మీకేం వచ్చిన ఇబ్బంది అంటాలే? మీరంతా కష్టపడి సంపాదించి దాది కదా మీరు తింటాది. మీరు ప్రజల సొమ్ము మీరు తినడంలే కదా, మీరు అవినీతికి పాల్పడడంలే కదా, మీరు ప్రజల సొమ్ము దోచుకోవడంలే కదా, మీరు ప్రభుత్వ పథకాలకు ప్రవేశపెట్టినటువంటి సొమ్మును, ఆ నిధులు మీరేమి పంది కుక్కలాగా దిగమింగలా కదా. ఇంకా మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అంటాలే? అంతేనా కాదా? అయితే వీళ్ళంతా కలిసి బీజేపీని నానా మాటలంటా పెద్ద ఎత్తున ఈ విమర్శలు దాడి చేస్తారు. దీంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి శశి థరూర్ రంగంలో దిగినాడు. ఇక ఈ సందర్భంగా శశి థరూర్ మాట్లాడుతా, మన దేశంలో అవినీతి ఎక్కువగా జరుగుతుందన్న విషయం అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా
కొన్ని రాష్ట్రాల్లో అవినీతి అనేది తాండవిస్తుంది. అందుకు కారణం ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులే. ఇప్పటి వరకు ఇలాంటి అవినీతి మంత్రులకు, ముఖ్యమంత్రులకు సరైన శిక్షలు విధించేటటువంటి ఎటువంటి చట్టం కూడా మన రాజ్యాంగంలో లేదు. కానీ మన దేశంలో అవినీతి తిమింగలాలకు కఠిన శిక్షలు వేసేటటువంటి చట్టాల అవసరం ఎంతైనా కూడా ఉండాలి. చూడండి, ఒక కాంగ్రెస్ నాయకుడు ఈ మాటలు మాట్లాడింది. ఎవరో ఒక కాంగ్రెస్ పార్టీలోని నాయకుడు ఈ మాటలు మాట్లాడినాడు. కాదు, మిగతా వాళ్ళందరికీ ఏమంటాలి? ఇప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఈయన కూడా ఇప్పటి నుంచో ఎంపీగా పనిచేస్తాడు. కాదు, ఆయనకు లేని ఇబ్బంది మీకేమంటాలి? మీకేం బాధ? అందుకే మోడీ ప్రభుత్వం ఈ కొత్త బిల్లును తీసుకొస్తుంది. ఈ బిల్లును అందరూ కూడా స్వాగతించాలి. అసలు ఈ బిల్లును తీసుకువస్తా ఉన్నందుకు అందరూ కూడా మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి. కానీ మన దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంది. అసలు ఈ బిల్లులో ఏ తప్పు ఉండదని చెప్పేసి కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయో నాకైతే అర్థం కావడంలే. ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అర్థమవుతుందా? కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ఇటువంటి బిల్లులను ఖచ్చితంగా స్వాగతించి తీరుతాడు. అసలు ఈ బిల్లులో నాకేం తప్పేం కనిపించడంలే. అప్పట్లోనే అప్పటి భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ మాట్లాడతా, ఎవరా రాజీవ్ గాంధీ అంటే ఎవరు? ఇప్పుడు మన 56 ఏళ్ళ యువనేత ఉన్నాడు కదా, అపర చాణక్యుడు ఎవరో రాహుల్ బాబా వాళ్ళ ఆయన ఈయన రాజీవ్ గాంధీ అంటే. ఈయన మాట్లాడతా, మేము 100 రూపాయలను విడుదల చేస్తే ఏది పైనుంచి కేంద్రం నుంచి అది ప్రజలకు చేరేసరికి 10 రూపాయలు 5 రూపాయలు మాత్రమే మిగులుతుందని చెప్పేసి మాట్లాడినాడు. ఈ వ్యాఖ్యలను స్వయంగా కాంగ్రెస్ నాయకుడైనటువంటి దివంగత రాజీవ్ గాంధీనే పబ్లిక్గా ప్రకటించాడు. మరి ఆ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలీదా? లేక తెలిసి కూడా వీళ్ళంతా కూడా డ్రామాలు దుబ్బుతారా? పైగా ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి కూడా పంపనున్నారన్నమాట. అది నిజంగా చాలా మంచి విషయం. అదే మన ప్రజాస్వామ్యానికి, ప్రజలకు ఎంతో మంచి చేస్తుంది. మన దేశంలో అవినీతి జరుగుతుందని చెప్పేసి చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తారు. అందుకే మన దేశానికి ఈ చట్టం అనేది అత్యవసరం. అందుకే నేను ఈ బిల్లును పూర్తిగా సపోర్ట్ చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి శశి తరూర్ కాంగ్రెస్ పార్టీను దాని తోక పార్టీల పరువు తీసేశాడు. చెప్పాలంటే వాటి తోకలను తెగ నరికినాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాగా సల కాగే మంటల్లో మంచి కమ్మి ఒకటి పెట్టి కాల్చి వాతలు పెరిగేటి పెట్టాడనమాట. వాతలు అట్టున్నది. అయినా కూడా వాళ్ళకి ఏం సిగ్గులే ఎగ్గులే ఏమిలే. అంతే వాళ్ళు. నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని మాట్లాడు, ప్రజలు చేదరించుకొని అని ఊయిని వాళ్ళు చేసేటివి మాత్రం చేస్తారు. కాదు, నవ్వేవాడు నవ్వుతాడో మాకేం సిగ్గా బొగ్గ అన్నట్టు వీళ్ళు చేసుకునే పనులు వీళ్ళు చేసుకుంటా పోతారు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ చట్టం వల్ల మన దేశానికి, మన దేశ ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి చట్టాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. ఇలాంటి చట్టాన్ని ప్రవేశపెడతాంది ఎవరు, వ్యతిరేకిస్తాంది ఎవరు అనేది జనాలకు ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అది విషయం. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.